అందరికీ హాయ్ అండి. ఈరోజు ఫాల్ కుట్టాలని రెడీ చేశాను, కానీ కుదరలేదు. అందుకే ఫాల్ చుట్టు పెడుతున్నా. మొన్న సూర్యాపేట వెళ్ళానండి. సూర్యాపేట వెళ్తే మా ఫ్రెండ్స్ అన్నారు, వీడియోలలో బాగా మేకప్ వేసుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు ఏం చెప్పాను నేను, మేకప్ వేసుకుంటే కదా లిప్స్టిక్ తప్ప ఏం వేసుకోను, కాటుగా పెట్టుకుంటా, లిప్స్టిక్ వేసుకుంటా అంతే, స్కిన్ టోన్ తెలియట్లేదా అని అడిగిన మా ఫ్రెండ్స్ని. వాళ్ళందరేమో చీరలు కొనుక్కున్నారంట, నేనేమో కొనుక్కోలేదు. మా సారు నన్ను షాపింగ్ వెళ్తా అంటే ఏమొద్దు అన్నారు. సరేలే అని చెప్పి నేను వాట్సాప్లో స్టేటస్లు చూసి శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఫోన్పే ద్వారా తెప్పించుకున్నాను. ఫోన్పే డబ్బులు కొట్టాను, పోస్ట్లో శారీస్ వచ్చాయి. 6 చీరలు కొన్నా. కొన్ని అమెజాన్లో, కొన్నేమో షాపులలో, కొన్ని ఫ్రెండ్ షాప్లో తెప్పించాను. అవే చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. అన్నీ దొంగ చీరలే, వారికేమో తెలియదు, వీడియో చూస్తారు. ఇది డోలా సిల్క్ శారీ, డబుల్ బార్డర్ వచ్చింది, యాష్ కలర్, రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. నాకు చాలా బాగా నచ్చిందండి. స్టేటస్లో చూడగానే ఇది తెప్పించేసుకున్నా. నచ్చింది బాగా. మళ్ళీ డిజైన్ కూడా చాలా బాగుంది. మొత్తం ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి. పళ్ళు కూడా బాగుంది. పళ్ళు ఇట్లా లైన్స్ వచ్చి పెద్ద పెద్ద నెమలు వచ్చాయి. చాలా బాగుంది. ఇంకోటి వైలెట్ కలర్లో బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. వైలెట్ కలర్ ఇది చాలా తక్కువ రేటు, చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది, చూడండి. బ్లౌజ్ కుట్టించేసా. మళ్ళీ ఇదేమో ఆనియన్ కలర్, ఇది కట్టుకొని ఒక ఫోటో పెట్టాను, వచ్చింది, ఒక వీడియో కూడా వచ్చింది. ఇది ఇలా గ్రీన్ కలర్ అంచు వచ్చింది, చాలా బాగుంది శారీ. పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ మాత్రం వేరే వేసుకొని పెట్టా, ఇంకా కుట్టియలేదు. గ్రీన్ కలర్ బ్లౌజే వచ్చింది. దీనికి కూడా పికాక్స్ వచ్చినాయి. పళ్ళు చాలా బాగుంది. ఆనియన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇది బ్లాక్, ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాండి. ఇది కూడా చాలా బాగుంది, నచ్చింది. బార్డర్ బాగుంది, అసలు ఎంతో బాగుంది బార్డరు, నాకు నచ్చింది. పికాక్స్ వచ్చినాయి, అన్నీ నెమల్లే. ఇదిగో ఎర్రమట్టి కలర్ బ్లౌజ్ తీయలేదు ఇంకా. ఇగో ఇలా వచ్చింది పళ్ళు, చాలా బాగుంది. తర్వాత ఎల్లో కలర్ శారీ, ఎల్లో గ్రీన్ బార్డర్ వచ్చింది. ఇది వారాహి అమ్మవారికి పెట్టిన నేను. ఇదేమో నేను వారాహి అమ్మవారికి పెట్టిన, షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా అండి. సాయంత్రం గప్చిప్గా వెళ్ళి కూరగాయలకని వెళ్ళి చిట్టుకున్నందుకు వచ్చుకున్నా. చాలా బాగా నచ్చింది నాకు. అన్నిట్లో చూడగానే తెచ్చేసుకున్నా. బంగ్లాలో తెచ్చినది, షాప్లో. చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది కదండి. మరి ఇంకోటి ఏమో, ఇది బ్లౌజ్ కుట్టించేసా. ఇది కూడా ఎర్రమట్టి కలర్ బ్లౌజే. ఇది చాలా నచ్చిందండి. అమ్మ సెలెక్షన్, ఇది నా సెలెక్షన్ కాదు. బ్లౌజ్ కుట్టించేసా. ఇదిగో శారీ, క్రీమ్ కలర్ శారీ మీద ఎల్లో ఫ్లవర్స్, ఇవేమో పింక్ కలర్ ఫ్లవర్స్, లైట్ పింక్లో, లైట్ కలర్లో గ్రీన్ కలర్ తీగలు వచ్చాయి. చాలా బాగుంది. లతలు, పువ్వులు ఎంతో బాగుంది. పళ్ళు కూడా వచ్చిందండి. పళ్ళు కూడా చాలా బాగుంది. పళ్ళు అయితే జిగ్జాగ్ చేసి పళ్ళు అల్లి పెట్టారండి. మనం చేయించాల్సిన అవసరం లేదు. బంచెస్ వచ్చాయి ఫ్లవర్స్. కలర్ చాలా బాగుంది. రత్నావళి కలర్లో
పింక్ కలర్ ఫ్లవర్స్, గ్రీన్, ఎల్లో తోటి చాలా బాగుంది శారీ. చూడగానే నచ్చిందంట అమ్మకి. తీసి పక్కకు పెట్టేసి నాకు ఫోన్ చేసింది, తీసుకోనమ్మా అని. తీసుకోమ్మా అని చెప్పా, తను తీసేసుకుంది వెంటే. ఇంతవరకు అండి శారీస్, ఇంతవరకు తీసేసుకున్నా నేను. అన్ని చీరలు నాకు బాగా నచ్చినాయండి. మీరు కూడా ఎలా షాపింగ్ చేశారో నాకు కామెంట్లో పెడతారు కదా. నేనైతే చేత్తో ఫాల్ వేస్తా, ఎందుకంటే చేత్తో ఫాల్ వేస్తేనే నాకు బాగా అనిపిస్తుంది. లేదు జిగ్జాగ్ చేయించామనుకోండి ఫాలు, అట్లా కట్టు కనిపించేస్తుంది. అందుకోసమే నేను జిగ్జాగ్ చేయించను. వాళ్ళు పల్చగా వేస్తారు కుట్టు, మళ్ళీ ఏమవుతుందంటే అది మన ఒక గీతలాగా కనిపిస్తుంది. శారీ కట్టుకున్న సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోతుంది. అందుకోసమే నేను చేతితోటే చాలా జాగ్రత్తగా కుట్టు వేసుకుంటా. పోకుంటే డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు కింది వైపు. పై వైపు మాత్రం ఒక్క దారంతో వేస్తా. చాలా అందంగా ఉంటుంది. ఫాల్ వేసినట్టు కనిపించదు, మనకు చీరకు బరువుగా ఉండి పైకి లేవకుండా ఉంటుంది. అందుకోసమే ఎప్పుడైనా ఫాల్ చేతితోటే వేసుకోవాలి, బద్ధకం అనిపించినా సరే. ఎందుకంటే శారీ అందమంతా ఫాల్లోనే జాకెట్లోనే కనిపిస్తుంది. ఎంత మంచి చీర కట్టుకున్నా గుత్తపు రెవిక వేసుకోవడం చాలా అందంగా కనిపిస్తుంది. ఫాల్ కూడా అంతే, కుర్చీల దగ్గర నడుస్తుంటే అందంగా కనిపిస్తే చాలా బాగుంటుంది. లేదు గీత పెట్టినట్టు ఉంటే అక్కడ ఏదో మనకేదో కొంచెం వెల్తి భావం, సాటిస్ఫాక్షన్ ఉండదు శారీ కట్టుకున్నట్టుగా. అందుకోసం చేతితోటి వేసుకోవడమే మంచిగా ఫాల్ తీసుకొచ్చుకొని కాసేపు నానబెట్టి, దాంట్లో గంజు ఉంటుంది పోయేంత వరకు కాసేపు నానబెట్టి రుద్ది ఉతికి ఒక 10 నిమిషాలు ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మంచిగా ఒక గంట పడుతుంది టైం. బాగా కుట్టొచ్చిన వాళ్ళకైతే అర్ధ గంటలో ఫాల్ అయిపోతుంది. చేతితో కుట్టుకోవడమే ఫాలు శ్రేయస్కరం. ఒకవేళ మనము మిషన్ మీద కుట్టించుకున్నాం అనుకోండి, అది అంతవరకు ఏమవుతుంది, అంతవరకు చినిగినా చినుగుతుంది గట్టి కుట్టు వేస్తే. అందుకోసమే చేతితోటి వేసుకోవడమే శ్రేయస్కరం. మీరు ఎలా ఫాల్ కుట్టించుకుంటారో నాకు కామెంట్లో పెడతారు కదా.